సో ఏదైతే మిస్సింగ్ కేసు ఉందో అంకం రాహుల్ కి సంబంధించి చాలా రోజుల నుంచి అది మిస్సింగ్ కేసు అని చెప్పేసి ఒక కేసుని డైవర్ట్ చేయడానికి చాలా అబద్ధాలు చెప్పిన ఆంధ్ర పోలీసులు కూడా. అండ్ ఇప్పుడు అంకం రాహుల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చూడడం వల్ల నీట్ గా అందరికి అర్థమయ్యేది ఏంటంటే ఖచ్చితంగా అది హత్య, ఎవరో తనని కావాలనే చిత్రహింసలు పెట్టి హత్య చేశారు అని చెప్పేసి అంకం రాహుల్ వాళ్ళ ఫాదర్ కూడా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ కాలేజీ యాజమాన్యం కూడా పూర్తి బాధ్యత వహించాలి, కాలేజీ గుర్తింపును కూడా రద్దు చేయాలి అని చెప్పేసి కూడా అంకం రాహుల్ వాళ్ళ ఫాదర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు అంకం రాహుల్ వాళ్ళ మదర్ కూడా ఉన్నారు. అసలు ఏమంటున్నారు ఆంధ్ర పోలీసులు, తెలంగాణ పోలీసులు, అండ్ అక్కడ గవర్నమెంట్ ఏం స్పందన ఇస్తుంది అని చెప్పేసి ఒకసారి కనుక్కుందాం. అమ్మ నమస్తే. ఏంటి రాహుల్ ఏజ్ ఎంత, అసలు ఎందుకు ఏపీకి వెళ్ళినాడు, ఏం జరిగింది అసలు? ఏపీకి వెళ్ళాల్సిన అవసరం లేదు సార్, ఎవరు తీసుకెళ్ళిందో అని. వాడైతే చనిపోడు, ఇది ఆత్మహత్య అంటున్నారు కానీ కాదు, ఎవరో హత్య చేశారని అనిపిస్తుంది. మరి అక్కడ పోలీసులు ఇప్పుడు దాదాపు మిస్ అయ్యి 20 రోజులు లేదా 15 రోజులు అవుతుంది, చనిపోయాడని తెలిసి కూడా దాదాపు 10 రోజులు కానికి వస్తుంది. కానీ ఇప్పటికీ కూడా మీకు డెడ్ బాడీ ఇవ్వకుండా పోలీసులు అసలు ఎందుకు దాన్ని డిలే చేస్తున్నారో మీరు అడిగినారా? అసలు అడిగితే డిఎన్ఏ టెస్ట్ రాంది మేము ఇవ్వము అంటున్నారు. డిఎన్ఏకు కూడా మొన్ననే వెళ్ళొచ్చాము సోమవారం. ఇప్పుడు అంకం రాహుల్దే ఆ డెడ్ బాడీ అని మీరు గుర్తించడానికి ఏముంది అంకం రాహుల్ బాడీ మీద? డ్రెస్ ఉంది, పేరుంది, కాలికి దారం, ఇవన్నీ గుర్తించినా గానీ డిఎన్ఏ ఇప్పుడు కన్న తల్లిదండ్రులు మీరు గుర్తిస్తారు ఖచ్చితంగా నా కొడుకే అని చెప్పేసి. 9 నెలలు మోసి కని పెంచిన తల్లి మీరు ఈజీగా గుర్తుపడతారు కూడా, ఆ తల్లి స్పర్శ వేరేలాగా ఉంటుంది. సో అంత గుర్తుపట్టినా కానీ నా కొడుకే అని చెప్పిన తర్వాత కూడా పోలీసులు దాన్ని ఇంకా డిలే చేయడము, మీకు ఇవ్వకపోవడం, మిమ్మల్ని ఇంత బాధ పెట్టడానికి కారణం ఏంటంటే? అది వాళ్ళకు తెలియాలి కారణం. మాకైతే ఎంత తొందరగా ఇస్తే అంత బాగుండు అని మాకుంది. వాళ్ళేమో అంటే వాళ్ళకు ఉండేటివి ఉంటాయి కదా, మాకుంటాయి, మేము ఎప్పుడే ఇవ్వము, డిఎన్ఏ టెస్ట్ అయిన తర్వాతనే ఇస్తాము అంటున్నారు. మీకు ఎవరి మీద అనుమానం ఉందా అమ్మా? అసలు ఇది హత్య కాదు, ఆత్మహత్య కాదు, హత్య అని చెప్పేసి మీరు కన్ఫర్మ్ గా చెప్పడానికి మీకేమన్నా ఆధారాలు ఉన్నాయా? ఎవరి మీద అనుమానాలు ఉన్నాయా? అంటే ఈ అనుమానం ఆధారాలు అంటే ఈ ఆధారాలు పోలీసులు కనుక్కోవాలి, అది మనది కాదు కదా. అనుమానాలు ఎవరి మీద? అనుమానాలు అంటే ఎంబీఎస్ఆర్ కాలేజీ వాళ్ళ మీద కొంచెం ఇష్యూ అయింది కదా, ఆ పిల్లల మీదనే ఉంది కొంచెం, అంతే తప్ప ఇక అది పోలీసులు కనుక్కోవాలి. ఇప్పుడు మీకు మీ బాబు మిస్ అయ్యిండు అని చెప్పేసి కూడా పోలీసులు చెప్పలేదు, కాలేజ్ యాజమాన్యం చెప్పలేదు, కాలేజ్ లో ఉండే ఫ్రెండ్స్ మీకు ఫోన్ చేసి చెప్పినారని కూడా చెప్పినారు. మరి కాలేజ్ ని మీరు అడగడం జరగలేదా? అడగడం అంటే కాలేజీ వాళ్ళని కాదు, హాస్టల్లో నుంచి వెళ్ళాడు కదా, హాస్టల్లో ఉన్న పిల్లాడు చెప్పాడు ఇట్లా అయింది అని. కనబడతా అంటే నేను ఫోన్ చేస్తే తీయకుంటే అయ్యో ఆంటీకి ఇట్లా అటే వస్తా అన్నాడు, మరి రాలేడా అని అతను చెప్పిండు. రాలేదు నాన్న అని అంటే ఇక అప్పుడు అయ్యో మరి ఇంటికే వస్తా అన్నాడు ఆంటీ అని తను చెప్పిండు. ఏపీకి ఎందుకు వెళ్ళినాడు అంటే వాళ్ళ ఫాదర్ తో మాట్లాడితే 15 రోజుల ఇంటర్న్షిప్ కోర్స్ ఒకటి ఉంటుంది, దానికోసమే పోయిండు అని చెప్పేసి. అసలు ఎవరి మీద అనుమానం ఉంది? ఎవరైనా ఏదైనా లవ్ మ్యాటర్ విషయంలోనే ఇట్లా జరిగింది అనుకోవచ్చు? లవ్ మ్యాటర్ ఏం లేదు సార్, లవ్ మ్యాటర్ అయితే ఏం లేదు. ఇక కాలేజ్ అన్నాక బాయ్స్ ఉంటారు, గర్ల్స్ ఉంటారు, మాట్లాడినంత మాత్రం నా లవ్వేనా? లవ్ అయితే ఏం లేదు. ఇప్పుడు మీరు ఫొటోస్ అన్ని చూసినాక, రాహుల్ వీడియోస్ చూసినాక అది ఖచ్చితంగా ఆత్మహత్య కాదు హత్య అని మీరు కన్ఫర్మ్ చేయగలుగుతారా? అవును, హత్యనే. అంత ఖచ్చితంగా వాడు బండ కట్టుకొని మరీ చనిపోవాల్సిన అవసరం లేదు కదా. చనిపోవాలంటే ఇక్కడే మస్తున్నాయి, అవునా? మధ్యలో ఎన్నో ఊర్లు వస్తాయి, చనిపోవచ్చు కదా. వాడు చనిపోవాలనుకుంటే అంటే తనంతట తాను చూస్తే అర్థం అవుతలేదా అక్కడ హత్యలా ఉందా ఆత్మహత్యలా ఉందా? మరి ఇప్పుడు తనంతట తాను చనిపోవాలి అని అనుకోవడానికి రాహుల్ కి అంతగా బాధలు లాంటి ఏం లేవు సార్. సో మరి పోలీసులు కేసుని పక్కదారి పట్టియాలి, లేకపోతే వాళ్ళ వెనకాల పెద్దోళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకోవచ్చా? ఉన్నారు కావచ్చు, అందుకే ఇక ఇంత లేట్ చేస్తున్నారేమో అని మాకు కొంచెం డౌట్. మాట్లాడినారా మీరు ఏపీ రాజకీయ నాయకులతో కానీ, పవన్ కళ్యాణ్ వాళ్ళందరితో మాట్లాడినారా? వాళ్ళు ఫోన్ లేదు ఏం లేదు ఇంతవరకు. మాకు తెలుస్తాయా ఫోన్ నెంబర్లు?
మరి అక్కడ పోలీసు వాళ్ళు ఏమంటున్నారు అసలు? అక్కడ పోలీసు వాళ్ళు ఇక్కడ పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి, ఇట్లా జరిగింది మీ స్టేట్ వాళ్ళది మా స్టేట్ లో అని కూడా ఇన్ఫార్మ్ చేసి డెడ్ బాడీని హ్యాండ్ ఓవర్ చేయాలి. అసలు మీరు వెళ్ళినప్పుడల్లా అక్కడికి ఇక్కడికి ఏదో టైం పాస్ కి తిప్పినట్టు అయిపోతుంది మీ పరిస్థితి. సో ఏంది పరిస్థితి అసలు? ఏమంటున్నారు పోలీసు? ఏమంటున్నారు అంటే అక్కడ వాళ్ళు మేము మాకుండే సమస్యలు మాకుంటాయి కదా, మేము డిఎన్ఏ టెస్ట్ అయిన తర్వాతనే ఇస్తాము అని అంటున్నారు. డిఎన్ఏ కూడా మొన్న వెళ్ళొచ్చాము, కానీ అది తొందరగా వచ్చేటట్టు చూడమని అనుకుంటున్నాం అంతే. ఓకే. సో ఇప్పుడు కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం కూడా ఉంది అని చెప్పగలుగుతారు మీరు? అవును, ఎందుకంటే కాలేజీకి ఉన్నప్పుడు చెప్పాలి కదా, కనీసం ఒక ఫోన్ కాల్ అన్నా చెయ్యాలి కదా. కాలేజ్ పేరు ఏంటన్నారు? మాతృశ్రీ. ఎక్కడ అది కాలేజ్? సైదాబాద్ అదేటో ఉంది, నాకు హైదరాబాద్ లోనే, నాకు తెలీదు సరిగ్గా. మాతృశ్రీ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చేస్తున్నాను. రాహుల్ చివరిగా మీతో ఏం మాట్లాడినారు, అసలు ఏం చెప్పినాడు రాహుల్ మీకు? ఒక రోజు ముందు కాల్ చేసిండు, వీడియో కాల్. బాగానే ఉన్నా అమ్మా అని ఫోన్ చేసిండు, ఇక ఇట్లనే మామూలుగానే మాట్లాడిండు. సో దాని తర్వాత రోజు నుంచి తన ఫోన్ కలవకపోవడము లేకపోతే ఇంకా మాట్లాడకపోవడం అని జరిగినాయి? కలవలేదు. ఇక నేను గురువారమో శుక్రవారమో ఫోన్ చేసిన, కలుస్తలేదు అని ఊరుకున్నా. ఇక తనే చూసి చేస్తాడు కదా అని చెయ్యలేదు. ఇక శనివారం చేద్దాం పోనీ అని శనివారం సాయంత్రం నుండి ఫోన్ చేస్తుంది, ఇక కలవట్లేదు. మరి ఫోన్ కలుస్తలేదు, మిస్సింగ్ లో ఉన్నాడని పోలీసులకు చెప్తే పోలీసులు ఏమన్నా ట్రేస్ చేస్తామని ఏమన్నా చెప్పినారా లేకపోతే? ట్రేస్ చేసిండ్రు, అది కూడా వాళ్ళు అనంగా వాళ్ళు వీళ్ళు కాల్ చేయంగా చేసిండ్రు. అది చేస్తే ఒకటే రోజు లోపట్ల అవుతాడట, కానీ వాళ్ళు అంతలో 3-4 రోజులు టైం తీసుకున్నారు. ఎందుకు అంత టైం తీసుకున్నారు? అక్కడ వాళ్ళ రాజకీయ ప్రెషరా లేకపోతే? ఇక ఏమో, ఇక అది వాళ్ళకి తెలియదు. సో ఏం చెప్పదలుచుకున్నారమ్మా? రాహుల్ డెడ్ బాడీ కన్న తల్లిగా మీకు ఇంకా అప్పగించలేదు, తన దహన సంస్కారాలు కానీ తన అంతిమ యాత్ర కానీ మీరు ఇప్పటివరకు చేయలేకపోయినారు. సో ఏం చెప్పదలుచుకున్నారు అక్కడ గవర్నమెంట్ కి కానీ, అక్కడి పోలీసులకు కానీ, ఇక్కడ గవర్నమెంట్ కి కానీ, ఇక్కడ పోలీసులకు కానీ? అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇక్కడి వాళ్ళకి అక్కడి వాళ్ళకు నేను చెప్పేది ఒక్కటే, నా కొడుకు బాడీని అప్పచెప్పండి. డిఎన్ఏ టెస్ట్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేయించండి. మా బాడీని మాకు అప్పచెప్పండి. మళ్ళీ ఇట్లా హత్య చేసిన వాళ్ళకి శిక్ష పడేలా చూడు. ఎవరి మీద అనుమానాలు ఉన్నాయి మీకు? వాళ్ళ పేర్లు ఏమైనా తెలుసా? నాకు పేర్లు సరిగ్గా తెలియదు. సిద్ధార్థ అని ఒక అబ్బాయిది తెలుసు, అంతే తప్పించి అంతకు మించి తెలియదు. మరి అబ్బాయిని పోలీసులకు పట్టేయడం లాంటిది ఏమైనా జరిగిందా? అంటే ఈ అబ్బాయి మీదనే మాకు అనుమానం ఉందని మీరు పోలీసులకు ఏమైనా చెప్పినారా? ఇక్కడి వాళ్ళు మాకు సంబంధం లేదంటున్నారు ఇప్పుడు. అక్కడ బాడీ దొరికింది కాబట్టి అక్కడే ఉంటది అని అంటే అక్కడి వాళ్ళు కూడా చెయ్యాలి కదా, అక్కడి వాళ్ళు ఇక్కడి వాళ్ళు. ఫస్ట్ అయితే ఇక్కడే ఇచ్చినాం కదా. సో ఇది అంకం రాహుల్ వాళ్ళ మదర్ పరిస్థితి. చాలా ఆవేదనతో మాట్లాడుతుంది, కరెక్ట్ గా మాట్లాడలేని పరిస్థితి ఆ అమ్మ కూడా. సో ఏదైతే రాహుల్ మృతి ఉందో అది ఖచ్చితంగా ఆత్మహత్య కాదు, అది హత్యే. బాడీకి రాయి కట్టి మరి బాయిల్ వేసినారు. అండ్ నా కొడుకే అని గుర్తించడానికి చాలా గుర్తులు కూడా మేము గుర్తించినాము, అయినా కూడా పోలీసులు ఇంకా డెడ్ బాడీని మాకు ఇవ్వలేదు. అండ్ ఏదైతే అంతిమ యాత్ర, అంతిమ దహన సంస్కారాలు ఉంటాయో అవి ఇప్పటి వరకు చేసే పరిస్థితిని కూడా మాకు కల్పించలేదు పోలీసులు. తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారు. అండ్ ఇక్కడ పోలీసులను సంప్రదిస్తే ఇక్కడి పోలీసులు కూడా అక్కడ జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి అక్కడ వాళ్ళనే మాట్లాడండి, అక్కడ వాళ్ళతో మాట్లాడండి అని కూడా వాళ్ళకి చెప్పి అక్కడ పంపించడం జరుగుతుంది. అండ్ ప్రతిసారి కూడా అక్కడికి ఏదో టైం పాస్కి వెళ్ళొచ్చినట్టుంది పరిస్థితి, కానీ ఎవరు స్పందన లేదు, ఎవరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వట్లేదు మా కొడుకు డెడ్ బాడీ విషయంలో. సో ఏదేమైనా సిద్ధార్థ్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి మీదనే మాకు ప్రధానంగా అనుమానం ఉంది. ఏదైతే మాతృశ్రీ కాలేజ్ ఉందో కాలేజ్ యాజమాన్యం కూడా పూర్తి బాధ్యత వహించాలి మా కొడుకు మృతిలో. ఆ కాలేజీ గుర్తింపు కూడా రద్దు చేయాలి అని చెప్పేసి అంకం రాహుల్ తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ మహేష్ తో మల్లేష్, కైజర్ న్యూస్, చిక్కడపల్లి.